వెల్కమ్ టు న్యూస్ అడ్డా. దండకారణ్య దండుకు పర్యాయ పేరు హిడ్మా. అనేక దాడులు, ఎన్కౌంటర్లలో చనిపోయారంటూ పదే పదే ప్రకటించబడి పలుమార్లు చనిపోయినట్లు చెప్పినా మృత్యుంజయుడిగా నిలుస్తూ నిరంతరం చర్చల్లో నిలిచిన మావోయిస్టు నేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్నాల్ అలియాస్ విశాల్ ఈసారి జరిగిన ఎన్కౌంటర్లో ఎట్టకేలకు చనిపోయారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య చరిత్రలో ఉన్నత స్థానానికి ఎదిగిన ఆదివాసీ బిడ్డ హిడ్మా ఆఖరి శ్వాస మారేడుమిల్లి అడవిలో ఆగిపోయింది. హిడ్మా ఓ సాదాసీదా ఆదివాసీ యువకుని నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పీపుల్స్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కమాండర్ గా ఎదిగి వచ్చిన నేత. హిడ్మా పేరు దండకారణ్యం విస్తరించిన 6 రాష్ట్రాల్లో మారుమోగుతోంది. పోలీస్ పరిభాషలో చెప్పాలంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి నాయకులకు కంటిలో నలుసయ్యాడు. భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉందంటేనే ప్రభుత్వాలు భద్రతా బలగాలకు సింహ స్వప్నమయ్యారు అనడానికి నిదర్శనం. ఆదివాసీ గిరిజన తెగలు సాధారణ స్థాయి నుంచి మావోయిస్టు పార్టీ అత్యున్నత కమిటీ కేంద్ర కమిటీ వరకు ఎదిగి వచ్చిన నేత. మిలిటరీ వ్యూహ ప్రతివ్యూహాలే కాకుండా గెరిల్లా దాడుల్లో ఆరితేరిన అందివేసిన చేయి. హిడ్మా ఉన్నాడంటే ఎదుటి పక్షానికి సైతం వెన్నులో వణుకు పుడుతోందని చెబుతారు. దాడులు చేసేందుకు మాటు వేస్తే తిరుగుండదంటారు. హిడ్మా దండకారణ్య దండుకు పర్యాయ పదంగా నిలిచి గెలిచిన నేతగా పేరొందారు. గత 3 దశాబ్దాల మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిడ్మా పేరే తెరపైకొచ్చేది. ఆయన ఉన్నా లేకున్నా ఆయన పేరే ముందుండేది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన అనేక ఎన్కౌంటర్లలో హిడ్మా ఉన్నారనేది ఒక వాస్తవమైతే అనేక సంఘటనల నుంచి త్రుటిలో తప్పించుకున్నారని ప్రకటించేవారు. భద్రతా బలగాల దాడులు జరిగినప్పుడు హిడ్మా టార్గెట్ గా జరిగిన సంఘటనలు అనేకమున్నాయి. కగార్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్లు సాగాయి. ఇందులో కర్రెగుట్టల్లాంటి 21 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధాలున్నాయి. 50 ఏళ్లకు పైగా ఉన్న ఆయన వయసులో 4.5 దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమ జీవితమే. ఇందులో సగానికి పైగా యుద్ధ జీవితమే సాగింది. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో హిడ్మా కీలక వ్యక్తి. ఇక బస్తర్ డివిజన్ లో హిడ్మాకే తుది నిర్ణయాధికారం ఉంటోంది. హిడ్మా అడవిని విడిచి అరుదుగా బయటకు వస్తాడనే పేరుంది. ఈ కారణంగానే ఆయనను ట్రాక్ చేయడం కష్టమంటారు. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించే హిడ్మా ఈసారి అడవిని విడిచి ఆంధ్రప్రదేశ్ లోని ఓ షెల్టర్ లో పట్టుబడినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల్లో ఆయన మకాం మార్చినట్లు చెబుతున్నారు. హిడ్మా టీం మెంబర్లు 27 మందిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేయగా హిడ్మా మాత్రం మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మృత్యువాత పడడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.